మన వ్యూవర్స్లో చాలామంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ అంటే చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. వారి కోసమే కొత్తగా ఏఐ టూల్స్ తెలుగు అనే కొత్త ఛానల్ స్టార్ట్ చేసామండి. ఇందులో లేటెస్ట్ ఏఐ టూల్స్ సంబంధించిన వీడియోస్ అని ఇందులో అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఎవరికైతే కొత్త ఏఐ టూల్స్ ప్రతిరోజు ఏఐ టూల్స్ అప్డేట్స్ కావాలనుకుంటే కనుక ఏఐ టూల్స్ తెలుగు ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ ఛానల్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో కూడా అందజేస్తాం. ఇక ఈరోజు మన టాపిక్ చూసుకున్నట్లయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనగానే మనకి చాట్‌జీపీటీ గుర్తుకొస్తుంది. అయితే చాట్‌జీపీటీని మించి ఇంచుమించుగా కొన్ని విషయాలు చాట్‌జీపీటీ కన్నా బెటర్గా ఉందని చెప్పి ఒక కొత్త ఏఐ టూల్ అయితే వచ్చింది. ఆ ఏఐ టూల్ ఏంటి, దాన్ని మీరు ఎలా యూస్ చేసుకోవచ్చు, దానికి సంబంధించిన పూర్తి వివరాలని ఈ వీడియోలో మీకు చెప్తాను. బాగా హెల్ప్ఫుల్ అవుతుంది. ఫ్రీగా యూస్ చేసుకోవచ్చు. ఇది వీడియోని అయితే పూర్తిగా చూడండి. మీ అందరి సపోర్ట్తో ఏఐ తెలుగు బిగినర్ కోర్సు 2024 సంవత్సరం జనవరి 6వ తారీఖున మొదలు పెట్టామండి. సెకండ్ బ్యాచ్ ఫిబ్రవరి 19వ తారీఖున స్టార్ట్ అవుతుంది. కోర్సు టైమింగ్స్ సాయంత్రం 5 గంటల నుండి 7 గంటల మధ్యలో ఉంటుందండి. ఇక ఈ కోర్సు డ్యూరేషన్ 45 రోజులు. ఈ కోర్సు కోసం మేము 10 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న ఏఐ ఎక్స్పర్ట్తో కొలాబరేట్ అయ్యాం. కోర్సులో జాయిన్ అవుదాం అనే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి. ఇదే నెంబర్ మీకు డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది. వీఆర్ టేకింగ్ ఓన్లీ లిమిటెడ్ సీట్స్ అండి. సో ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు వాట్సాప్ చేయండి. ప్రజెంట్ ఇంటర్నెట్లో బాగా వైరల్ అవుతుంది మనకి చాట్‌జీపీటీకి రైవలరీ perplexity.ai. జస్ట్ మీరు ఇది మీ ఫోన్లో అయినా ఓపెన్ చేయొచ్చు ఈ వెబ్సైట్తో, లేదంటే మీరు మీ బ్రౌజర్లో కూడా ఓపెన్ చేసుకోవచ్చండి. ఇప్పుడు మీరు జస్ట్ సింపుల్గా చెప్పేస్తాను. ఇక్కడ ఇంటర్ఫేస్ ఇది. మీకు ప్రాంప్ట్ ఏమన్నా ఇస్తే కనుక చాట్‌జీపీటీలో ఎలా అయితే ప్రాంప్ట్ ఇస్తే దానికి సంబంధించిన ఆన్సర్ అనేది ఇక్కడ ఇచ్చేస్తుంది. ఇది చాలా ఫాస్ట్గా ఉంటుంది. అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్తో మీకు సమాధానం అయితే చెప్తుంది. ఇనీషియల్గా మీరు ఫ్రీ అకౌంట్తో అయితే కేవలం మీరు అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్ అయితే ఇస్తుంది. బట్ మీరు అడిగిన ప్రీవియస్ డేటా అయితే ఇందులో స్టోర్ అవ్వదు. ఆ డీటెయిల్స్ తెలియాలంటే అకౌంట్ అనేది సైన్అప్ చేయాలి. సైన్అప్ మీద క్లిక్ చేసి మీరు ఐదర్ గూగుల్ ద్వారా అయినా మీరు అకౌంట్ క్రియేట్ చేసుకోవచ్చు, లేదా మీ మెయిల్ ఐడి ద్వారా ఇచ్చైనా మీరు అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. వన్స్ అకౌంట్ క్రియేట్ అయిన తర్వాత దీంట్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటో మీకు చెప్తాను. జస్ట్ మీకు ఒక సింపుల్గా దీని యూజర్ ఇంటర్ఫేస్ చూపిస్తున్నానండి. హోమ్ అంటే ఇక్కడ మీరు ఏమైనా అడిగినా ఇది లైవ్లో డేటాను తీసుకుని చాలా ఆర్టికల్స్ని రెఫర్ చేసి అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ అనేది perplexity.ai మీకు అందజేస్తుంది. రెండోది, ఇందులో చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఫోకస్ అనేది అర్థం ఏంటంటే ఇప్పుడు ఇనీషియల్గా వెబ్సైట్ నుంచి డేటా తీసుకుంటుంది మీరు అడిగిన ప్రశ్నకి, లేకపోతే యూట్యూబ్ నుంచి తీసుకుంటుంది, లేకపోతే అకాడమిక్ సంబంధించిన ఏదైనా పర్టికులర్ రీసెర్చ్ పేపర్స్ ఉంటే దాన్ని తీసుకుంటుంది, రెడ్డిట్ వంటి సోషల్ ప్లాట్ఫామ్ నుంచి తీసుకుంటుంది. లేదు నాకు పర్టికులర్ యూట్యూబ్ కావాలంటే యూట్యూబ్ సెలెక్ట్ చేసుకోవచ్చు, ఆ యూట్యూబ్ నుంచే సమాధానం వస్తుంది. లేదు మీరు అకాడమిక్ సంబంధించిన కావాలి, లేదు విత్ వెబ్సైట్ నుంచి కాకుండా డైరెక్ట్ ఇది ట్రైనింగ్ కాబడిన మోడల్ నుంచే కావాలంటే రైటింగ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇలాగ ఈ ఆప్షన్స్ ఉన్నాయి. అలానే కోపైలట్ అంటే ఏంటంటే మనకి మోర్ ఇన్ఫర్మేషన్ మన అడిగిన ప్రశ్నకు తగ్గట్టుగా ఇంకొక పర్సన్ మనకి అసిస్టెంట్గా పనిచేసినట్టుగా కోపైలట్ అనే ఒక ఆప్షన్ చాలా అడ్వాంటేజ్ ఉంటుంది. ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్తో చూపిస్తాను అసలు perplexity.ai ఎందుకు బాగా హెల్ప్ఫుల్ అవుతుందని. ఏం అడిగానంటే ఒక పైథాన్ కోడ్ రాయాలి. ఆ పైథాన్ కోడ్ ఏంటంటే మన ఇండియాలో పాత వాతావరణాన్ని బట్టి, ఆ డేటాను బట్టి కొత్త రాబోయే రోజుల్లో వాతావరణం ఎలా ఉంటుంది అనేది ప్రిడిక్ట్ చేయాలని చెప్పి మన ఇచ్చి కోపైలట్ అనేది ఆన్ చేశాను నేను. ఇప్పుడు నేను ఇక్కడ జస్ట్ ఈ యారో మీదైనా ప్రెస్ చేయొచ్చు, ఎంటర్ అయినా ప్రెస్ చేయొచ్చు. నేను ఎంటర్ అని ప్రెస్ చేశాను. ఇప్పుడు ఇది చూసారు ఏమని అడుగుతుందంటే కోపైలట్ మీరు వెదర్ ప్రిడిక్షన్ ఎన్ని రోజులకు కావాలి, ఉదాహరణకి నాకు ఒక 3 రోజులు కావాలని చెప్పి అడిగాను. ఇప్పుడు నేను సెండ్. చూసారా ఇక్కడ మీకు ఫస్ట్ ఏం చేయాలో ఒక ప్రాసెస్ చెప్తుంది. ఫస్ట్ మీరు ఇలాగ ఒక కోడ్ ఈ మెషిన్ లెర్నింగ్ సంబంధించిన ఏదైనా ఒక ప్రోగ్రామ్ రాయాలంటే డేటా కలెక్ట్ చేయాలి, తర్వాత డేటా ప్రీ ప్రాసెసింగ్ చేయాలి, ఫీచర్ ఇంజనీరింగ్ చేయాలి, మోడల్ సెలెక్షన్ ట్రైనింగ్ చేయాలి, దాని తర్వాత ఫ్యూచర్ వెదర్ ప్రెడిక్షన్ అనేది జరుగుతుంది అని చెప్పి మీకు పైథాన్ కోడ్ కూడా ఇచ్చింది. ఇలాగ మీరు ఎలా చేయాలని చెప్పి దానికి సంబంధించిన రిలేటివ్ ఫైల్స్ కూడా చెప్తుంది. సింప్లిఫైడ్ ఎగ్జాంపుల్ మీకు ఇంకా మోర్ డీటెయిల్స్కి అయితే కావాల్సి వస్తుంది అని చెప్పి చిన్న ఎగ్జాంపుల్ కింద ఇచ్చింది. ఇలాగా మోర్ స్పెసిఫిక్గా ఎక్కడి నుంచి వచ్చినాయి అన్ని డీటెయిల్స్ మీకు చూపిస్తాయి. ఉదాహరణకి ఇన్ కేస్ మీరు ఈ వచ్చిన రిజల్ట్ మీరు సాటిస్ఫై అవ్వకపోతే రీరైట్ అండ్ ప్లస్ చేసే ఆప్షన్ కూడా ఉంటుంది. కోపైలట్ ద్వారానే మళ్ళీ ఇంకా బెటర్గా మీకు రెస్పాన్స్ అనేది ఇస్తుంది. సేమ్ అదే సెలెక్ట్ చేసి
మరింత డీటెయిల్డ్‌గా మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చింది చూసారా? జనరల్‌గా చాట్‌జీపీటీ టూల్‌లో ఏంటంటే, మీకు లైవ్‌లో ప్రిడిక్షన్ తీసుకొని, లైవ్ అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ అయితే రాదు. బట్ ఇదేంటంటే అప్డేటెడ్ లైవ్‌లో ఇన్ఫర్మేషన్ తీసుకొని, మీకు డీటెయిల్డ్‌గా ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తుంది. ఇంకొక ఫీచర్ చెప్తాను మీకు ఇందులో. 1850 నుండి 1851 సంవత్సరంలో భారతదేశ హిస్టరీ గురించి చెప్పు అని చెప్పి నేను ఒక ఇన్‌పుట్ ఇచ్చాను. ఇమ్మీడియేట్‌గా వచ్చేసింది చూసారా? ఇండియా, బ్రిటిష్ కల్చర్ రూలు ఇలా డీటెయిల్స్ అనేవి మనకొచ్చేసింది. సమ్మరీ వచ్చేస్తది మనకి ఇమ్మీడియేట్‌గా. ఆ డీటెయిల్స్ ఏం మనం చూసుకోవాల్సిన అవసరం లేకుండా. దీంట్లోని ఇంకో ప్రత్యేకత ఏంటంటే అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ అని చెప్పాను గదా! ఇప్పుడు వచ్చిన 'హనుమాన్' సినిమా ఏదైతే ఉందో అది 2డీ సినిమా, 3డీ సినిమా అని నాకు డౌట్ వచ్చింది. దీన్ని అడిగాను నేను. ఇట్ ఈస్ యానిమేటెడ్ 2డీ యానిమేటెడ్ మూవీ హైలీ యాంటెడ్ విత్ ద లెజెండరీ ఇండియన్ మెథడాటికల్ ట్రెడిషనల్ 2డీ యానిమేషన్ టెక్నిక్స్. మీరు కావాలంటే ఇదే సినిమాని మీరు గూగుల్‌లో సెర్చ్ చేసి చూడండి. అందులో కూడా 2డీ అనే చూపిస్తుంది ఇక్కడ. సో, ఇది 2డీ సినిమా. మనం ఒకవేళ ఇదే చాట్‌జీపీటీని అడిగామనుకోండి, ఈ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అనేది అందులో అప్డేట్ అయ్యి ఉండదు. ఇది ఇంకొక అడ్వాంటేజ్. ఇంకొక ఆప్షన్ ఏంటంటే డిస్కవరీ అనే ఒక ఆప్షన్ ఉంది ఇందులో. మీరు డిస్కవరీ మీద క్లిక్ చేసి మీకు చాలా టాపిక్స్ అనేవి వస్తాయి. అవన్నీ కూడా అప్డేట్స్ అనమాట. ఉదాహరణకి ఏ పార్ట్నర్‌షిప్స్ అనే ఒక టాపిక్ ఉందో చూడండి. ఈ టాపిక్స్ ఏం చేస్తదంటే చాలా ఆర్టికల్స్‌ని తీసుకొని ఒక స్క్రూటినైజ్డ్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. ఎఫ్‌టిఏ ఎంగేజ్స్ ఏ పార్ట్నర్‌షిప్స్ అని చెప్పి, ఇక్కడ ఎక్కడి నుంచి సోర్స్ తీసుకుంది, ఏ ఆర్టికల్స్ ఇన్ఫర్మేషన్ తీసుకుంది. ఇలాగ లేటెస్ట్ సంబంధించిన ఏ ఇన్ఫర్మేషన్ అయినా ఒక పర్టిక్యులర్ టాపిక్ నుంచి మీరు రీసెర్చ్ చేసుకోవాలంటే ఉపయోగపడే విధంగా అప్ టు ది మార్క్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. ఇంకోటి ఇందులో బాగా మంచి విషయం ఏంటంటే మీరు లైబ్రరీస్ అనేవి ఉంటాయి. ఇక్కడ మీరు అడిగిన డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ స్టోర్ అయిపోతాయి. దాంతో పాటుగా కలెక్షన్ అనే ఒక ఆప్షన్ ఉంది. ఈ కలెక్షన్ అంటే ఏంటంటే ఇప్పుడు మీరు కలెక్షన్ క్లిక్ చేసి ప్రతిరోజు మీరు ఒక పర్టిక్యులర్ టాపిక్ మీద రీసెర్చ్ చేయాల్సిన అవసరం లేకుండా నేను ఒక టాపిక్ కావాలి నాకు. బిట్‌కాయిన్ మీద నాకు ఇన్ఫర్మేషన్ కావాలి. సో, నేను టైటిల్ బిట్‌కాయిన్ ఇచ్చేసి బిట్‌కాయిన్ స్టాటిస్టిక్స్ అని ఇచ్చేసి మీకు ఒక ఐకాన్ ఏదో ఒక ఐకాన్ ఇచ్చేసి మీరు ఏదైతే దీని పర్టిక్యులర్‌గా ఇక్కడ మీరు ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఐ నీడ్ లేటెస్ట్ బిట్‌కాయిన్ ఇన్ఫర్మేషన్. బిట్‌కాయిన్ నుంచి ఏ డీటెయిల్స్ వచ్చినా నాకు రోజు ఇన్ఫర్మేషన్ కావాలని చెప్పి జస్ట్ మీరు ఇక్కడ షేరబుల్ ఇన్ కేస్ మీకు ఈ డీటెయిల్స్ ఎవరికైనా మీ ఫ్రెండ్స్‌కి కూడా పెట్టుకోవాలనుకుంటే షేరబుల్‌లో పెట్టుకుంటారు. ఓన్లీ సీక్రెట్ అంటే సీక్రెట్ పెట్టుకోవచ్చు. నెక్స్ట్ మీరు క్రియేట్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు మీకు ఆ బిట్‌కాయిన్ సంబంధించిన ఒక కలెక్షన్ అనేది క్రియేట్ అయిపోయింది చూడండి. ఇప్పుడు ఆ బిట్‌కాయిన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీరు ఏం డీటెయిల్స్ కావాలనుకుంటున్నారు? బిట్‌కాయిన్ అప్డేట్స్ అని ఇచ్చేసి నేను జస్ట్ ఇక్కడ యారో మీద ప్రెస్ చేస్తే చూడండి. మీరిచ్చినట్టుగా ప్రతిరోజు ఈ డీటెయిల్స్ అనేవి రోజు అప్డేట్ అవుతాయి. ఇప్పుడు నేను ఇప్పుడే క్రియేట్ చేశాను కాబట్టి యాహూ ఫైనాన్స్ సంబంధించిన ఈ కాయిన్ డెస్క్ సంబంధించిన ఈ పర్టిక్యులర్ వెబ్‌సైట్ నుంచి మీకు డీటెయిల్స్ వచ్చినాయని చెప్తుంది కదా! ఇప్పుడు ఈ పర్టిక్యులర్ లింక్‌ని ఇప్పుడు మీకు ఆ లింక్ వచ్చింది చూసారా? ఈ లింక్‌ని మీరు ఎవరికి షేర్ చేసినా కూడా బిట్‌కాయిన్ సంబంధించిన లేటెస్ట్ డీటెయిల్స్ అనేవి వచ్చేస్తూ ఉంటాయి ఆటోమేటిక్‌గా. మీరు ప్రతిసారి దీన్ని అప్డేట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఇంకొక అడ్వాంటేజ్ ఫీచరు. సో, మనం ప్రతిరోజు ఏదన్నా ఒక అప్డేట్ ఇన్ఫర్మేషన్ కోసం సెర్చ్ చేయాల్సిన అవసరం లేకుండా ఇలా పెట్టుకొని ఉంచుకుంటే చాలు. ఎవరైనా సరే దీనికి సంబంధించిన డీటెయిల్స్ వస్తే ఆటోమేటిక్‌గా అప్డేట్ అయిపోతాయి. ఇక ఇందులో ఉన్న ఇంకొక మేజర్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మీకు ఫోకస్ అనే ఆప్షన్ ఉంది కదా! రైటింగ్ తీసుకొని ఒక పర్టిక్యులర్ టాపిక్ ఇచ్చి రాయమన్నారనుకోండి. ఇది ఇంటర్నెట్‌లో డీటెయిల్స్ ఏం తీసుకోకుండా యూనిక్ కంటెంట్ క్రియేట్ చేస్తుంది. ఇప్పుడు నేను ఒక ఫ్యూచర్ టెక్నాలజీ మీద నాకు కంటెంట్ కావాలని చెప్పి నేనేం సెలెక్ట్ చేసుకున్నానంటే రైటింగ్ సెలెక్ట్ చేసుకున్నాను. మీకు ఇందాక చెప్పాను కదా! ఆల్ అని చెప్తే యూట్యూబ్ లేకపోతే ఇతర ఇంటర్నెట్ డీటెయిల్స్ తీసుకుంటుంది. బట్ రైటింగ్ స్పెసిఫిక్‌గా సెలెక్ట్ చేసుకొని నేను ఎంటర్ ప్రెస్ చేస్తే కేవలం ఆ పర్టిక్యులర్‌గా ఎటువంటి ఇంటర్నెట్ లేకుండా ఇది ట్రైన్ అయిన మోడల్ సెట్ ద్వారా మాకు డీటెయిల్స్ వస్తాయి. సో, అదే టైటిల్ ఇచ్చేసుకుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్వాంటమ్ కంప్యూటింగ్, బయోటెక్నాలజీ అండ్ జెనెటిక్ ఇంజినీరింగ్, సస్టైనబుల్ ఎనర్జీ, క్లైమేట్ ఇన్నోవేషన్,
ఫ్యూచర్ ఆఫ్ టెక్నాలజీ, కంక్లూజన్ ఇలా డీటెయిల్స్ అన్ని ఇచ్చేసింది. ఇది ఆర్టికల్ సంబంధించిన అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ కాబట్టి ఇలాగ యూజ్ చేసుకోండి. అలానే మనకి ఇంకొన్ని డైరెక్ట్‌గా యూజ్ చేసుకునే అవకాశం ఉంది. ఉదాహరణకి మీకేమన్నా తెలియని విషయాలు ఉన్నాయి. ఉదాహరణకి ఎలక్ట్రిక్ వర్సెస్ రెగ్యులర్ బ్రష్ అనేది తెలుసుకోవాలనుకున్నారు. మీరు రెగ్యులర్ బ్రష్‌కి ఎలక్ట్రిక్‌తో వాడే బ్రష్‌ని యూజ్ చేస్తే ఏంటని. అది మీరు ప్రెస్ చేస్తే ఇన్‌స్టాంట్‌గా ఆర్టికల్స్ వస్తాయి. ఇందులో కొన్ని జనరేట్ ఇమేజ్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. బట్ అది అప్‌గ్రేడ్ చేసుకోవాలి మీరు. బట్ ఇప్పుడు దాకా మీకు చెప్పిన ఫీచర్స్ ఏదైతే ఉన్నాయో, లైవ్‌లో మీకు ఏదైనా తెలియని ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకున్నా, డీటెయిల్డ్‌గా ఆర్టికల్స్ రాసుకోవాలనుకున్నా, లేదు ఒక పర్టిక్యులర్ లైబ్రరీని క్రియేట్ చేసుకోవాలనుకున్నా, కొత్త అప్డేట్స్‌ని ఇన్‌స్టాంట్‌గా ఫాలో అవ్వాలనుకున్నా, ఇవన్నిట్లికి మీకు హెల్ప్ చేస్తుంది పర్ప్లెక్సిటీ ఏఐ అండి. చాట్‌జీపీటీకి ప్రస్తుతం ఎక్కువ మంది చాట్‌జీపీటీకి ప్యారలల్‌గా ఈ పర్ప్లెక్సిటీ ఏఐని కూడా యూజ్ చేస్తున్నారు. మీరు కూడా ట్రై చేయండి. ఈ ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉందో ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి. ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం ఏఐ తెలుగు ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.